మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఓ రకంగా ఉండేది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ అనే ఒక బోర్డులు పెట్టే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ యొక్క విద్యార్థి సంస్థలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థిని మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే వీరి యొక్క ఇచ్చే సాధనను బట్టి విద్యా బుద్ధులను ఒక విద్యార్థిని నేర్పడం వల్ల ఈ యొక్క అడ్మిషన్లు అనేది కరువైనాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక అడ్మిషన్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక 40 మంది వరకు కాంపిటీషన్ ఉన్న పరిస్థితి ఉంది. మన సిద్దిపేట జిల్లా కేంద్రం ఇందిరానగర్ స్కూల్కి సంబంధించి వడ్డరకాలలో ఉన్నటువంటి 6th స్టాండర్డ్ టు 10th వరకు సుమారు 1210 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క విద్యను నేర్చుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ప్రైవేట్ పాఠశాలలో సంబంధించి చూసుకున్నట్లయితే పోటీతత్వం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరకాలంటే ఒక కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక విద్యాబుద్ధులతో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఎంతో చక్కగా ఉండడంతో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఇదే పాఠశాలలో ఉన్నాం. ఇందిరానగర్లో గత 4 సంవత్సరాలుగా ఇక నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు ఒక అడ్మిషన్ ఒక సెక్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 6th క్లాస్ సంబంధించి చూసుకున్నట్టయితే ఒకటే సెక్షన్ 5 సెక్షన్లుగా ఈ యొక్క సంబంధించిన విద్యార్థులు జాయిన్ కావడం జరుగుతుంది. 5 సెక్షన్లుగా ఏర్పాటు కూడా కావడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ యొక్క ఇందిరానగర్ స్కూల్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఎందుకంటే అన్ని రంగాల్లో ఈ యొక్క మౌలిక వసతులతో పాటు వారికి సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించి స్పానిష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు భాషల్లో కూడా విద్యను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మనం అన్ని రంగాల్లో వ్యాయామానికి సంబంధించి చూసుకోవచ్చు, డ్రాయింగ్ విషయంలో చూసుకోవచ్చు, డిజిటల్ క్లాస్ విషయంలో చూసుకోవచ్చు. ఎంతోమంది విద్యార్థులు కూడా తీర్చిదిద్దిన ఘనత ఇందిరానగర్ స్కూల్కే దక్కుతుంది. మనం ప్రస్తుతం అంటే ఇక్కడ మన 10/10 కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఇందిరానగర్ స్కూలు ఒక రాణించడం అందరికి గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అడ్మిషన్ పడిగాపులు పడే పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి అడ్మిషన్ కోసం ఫైరవీలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఫైరవీలకు తావేయకుండా విద్యను నేర్చుకునే వారికే ఈ యొక్క అడ్మిషన్లు కూడా ఇచ్చి ఈ యొక్క విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తున్నారు ఉపాధ్యాయులను చెప్పవచ్చు. మనం విజువల్లో చూసుకోవచ్చు. విద్యార్థులు ఎక్కడెక్కడో ఈ యొక్క సంబంధించిన గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అడ్మిషన్ కోసం పడిగాపులు పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక అడ్మిషన్కు 20 నుంచి 30 మంది విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అదే స్కూల్ దగ్గర మనం ఉన్నాం. ఆ స్కూల్కి సంబంధించి ఒక పరిస్థితి ఎలా ఉంది అనే ఉద్దేశం కొద్దీ స్కూలు ఒక పరిసరాల్లో మనం ఉన్నాం. స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. అట్లే విద్యార్థులు కూడా మాట్లాడే పరిస్థితి మనం తెలుసుకునే పరిస్థితి ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మధ్యాహ్న భోజన కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇందిరానగర్ స్కూల్కి సంబంధించి మనం భోజనానికి సంబంధించి చూస్తున్నట్టయితే ఇక్కడ అన్నము, పప్పు, ఎగ్స్ కూడా రకరకాల కూరలతో కూడా విద్యార్థులకు కూడా పెట్టడం జరుగుతుంది. మనం ఎందుకంటే ఈ యొక్క అన్నం అనేది పరబ్రహ్మగా భావిస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ యొక్క విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. విద్యా బుద్ధులను నేర్చుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పాటు వీళ్ళకి ఎంతో చక్కగా అన్ని రంగాల్లో నేర్పడం వల్ల, ఇటువంటి సౌకర్యాలు ఉండడం వల్ల ఈ యొక్క స్కూల్లో ప్రతి అంశం తీసుకున్నా కూడా వీరికి ఎంతో చక్కగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో అందరూ పిల్లలు కూడా
అందరూ కూర్చుండి ఒక భోజనాలు చేస్తున్నారు. అంటే వారికి సంబంధించిన సౌకర్యాలను కూడా సక్రమంగా ఉన్నాయి. అంటే ఎగ్స్తో పాటు పౌష్టికాహారం విషయంలో చూసుకున్నట్లయితే పిల్లలకు ప్రతిరోజు కూడా ఎగ్స్ పెట్టడము, వారికి ఒక వీక్లీ వన్స్ ఏమో ఒక నాన్ వెజ్ పెట్టడం అవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి విజువల్స్ చూడొచ్చు ఎంత చక్కగా పిల్లలు కూర్చుండి, అంటే ఒక ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలు కాకుండా అందరూ సమానంగా విద్యార్థులను కూడా సమానంగా చూసుకుంటూ ఈ యొక్క విద్యాబుద్ధులను నేర్పుతున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా వారికి మంచి నైపుణ్యత నేర్పడం వల్లే ఈ యొక్క స్కూల్ డెవలప్ అయింది. ఎందుకంటే ఇటువంటి విషయాలను చూసుకున్నట్టయితే మనము అంటే వారికి కొందరికి పేదరికంలో ఉన్నటువంటి వారికి చదువుకునే స్తోమత లేదు కాబట్టి స్తోమత లేని వారికి ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు. మనం విజువల్లో చూడొచ్చు. అమ్మాయిలు కూడా ఇప్పుడు అమ్మాయిలు ఈరోజు చదువుల్లో ముందుగా రాణిస్తూ ముందుకెళ్తున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు గతంలో లేకుండే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క విద్యను నేర్చుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు ఎక్కువ ఉండడం వల్ల కొందరు చదువుకే దూరమైన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గతంలో కూడా ఈ యొక్క స్కూల్కు మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి నెల ఒక 3-4 సార్లు వచ్చి ఈ స్కూల్ను విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గతంలో హెడ్ మాస్టర్ రామస్వామి కూడా ఇక పిల్లల్ని ఒక ఉపాధ్యాయులను ఒక పరిపక్వత ముందుకెళ్లే విధంగా పిల్లలను తయారు చేస్తూ ఇక రామస్వామి అనే హెడ్ మాస్టర్ కూడా ఎంతో చక్కగా కూడా విద్యాబుద్ధులు నేర్పుతూ ముందుకు తీసుకునేందుకు కొత్త విధానాలను తీసుకొస్తూ అంటే పిల్లలకు నైపుణ్యతను సాధించే విధంగా అన్ని రంగాల్లో చూసుకోవాలి. డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే అన్ని వ్యాయామం కావచ్చు, కరాటే క్లాసులకు సంబంధించి వివిధ భాషలకు సంబంధించి ఫ్రెంచ్ కావచ్చు, స్పానిష్ కావచ్చు భాషలను కూడా నేర్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో లేనటువంటి సదుపాయాలను కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండడం వల్ల ఈ యొక్క స్ట్రెంత్ పెరగడం 1210 మంది ఉండడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక క్లాసుకు సంబంధించి 4 నుంచి 5 సెక్షన్లు ఉండడం అనేది ఇది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక అడ్మిషన్కు 20 నుంచి 30 మంది వరకు పోటీ పడే పరిస్థితి ఉంది. కాబట్టి అడ్మిషన్ ఇవ్వాలంటే కూడా ఈ యొక్క ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళని కాదని ఇందిరానాథ్ స్కూల్కి వచ్చి మాకు అడ్మిషన్ కావాలని చెప్పి ఒక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క హెడ్ మాస్టర్ దగ్గర వాపోతున్నారని చెప్పి. ఎందుకంటే ఈ స్కూల్కున్న ప్రత్యేకత అది కూడా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి, తాజా పరిస్థితి. గతంలో ప్రభుత్వ పాఠశాలంటే ఒక ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడవడం అనేది ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలోని వడ్డరకాలంలో ఇందిరానాథ్ స్కూల్కి సంబంధించి గత 4 సంవత్సరాలుగా నో అడ్మిషన్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్కి సంబంధించి 1210 మంది విద్యార్థులు కూడా 6th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ వరకు ఉండడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 4 నుంచి 5 సెక్షన్గా వీరు అంటే అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు ప్రత్యేకత అంటే అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని రంగాలు అంటే ఫ్రెంచ్ భాష కావచ్చు, ఇటు ఫ్రాన్స్ భాషకు సంబంధించి కావచ్చు, వ్యాయామం సంబంధించి కావచ్చు, అంటే కరాటే విభాగంలో కావచ్చు, సాంస్కృతిక విభాగంలో కావచ్చు, ఏ రంగం చూసినా కూడా ఇందిరానాథాలకు పోటీ పడే పరిస్థితి లేదని కూడా చెప్పవచ్చు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు నడవడం జరుగుతుంది. అందుకు సంబంధించి ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఇక రాజా ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే స్కూల్కి సంబంధించి ప్రత్యేకత ఏమని చెప్పచ్చు ఆ విషయంలో? నమస్కారం. ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్లో అడ్మిషన్స్ స్టామ్ తుఫాన్ లాంటి అడ్మిషన్లు నిన్న 650 అప్లికేషన్లు. మా దగ్గర కేవలం 200 సీట్లు మాత్రమే 6వ తరగతికి ఇవ్వగలం. దానికోసం మేము చెప్తే 650 మంది గూగుల్ ఫామ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇంత అంటే మామూలుగానైతే ప్రభుత్వ పాఠశాలల్లో అసలు అడ్మిషన్లే రాని సందర్భంలో మా పాఠశాలకు మాత్రం ఉధృతంగా తుఫాన్ లాగా అడ్మిషన్లు వచ్చి పడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ పాఠశాల మీద సమాజానికి మా గౌరవనీయ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసమే ఇంత దూరం తీసుకొస్తుంది. మా ఫలితాలు, మా పాఠశాల పర్ఫార్మెన్సు, మా పాఠశాలలో ఉన్న ప్రత్యేకతలు, మౌలిక వసతులు, ప్రతి అంశం కూడా ఒక
ప్రధానాంశంగా మారి తల్లిదండ్రులందరినీ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాఠశాల ప్రత్యేకతలకు వచ్చేస్తే ఈ మా ఇన్ఫ్రాస్ట్రక్చరు 23 సెక్షన్లు, 6 తర్వాత 7 తరగతులకు 4 సెక్షన్లు, తర్వాత 8, 9, 10 తరగతులలో 5 సెక్షన్లు, మొత్తంగా 23 సెక్షన్లలో 1210 విద్యార్థులు గత సంవత్సరం ఉన్నారు. 231 10th వెళ్ళారు. ఆ 231 భర్తీ కోసం మేము జస్ట్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే 650 అప్లికేషన్లు అప్పటితో ఆపేసినాం, లేకపోతే 700 కూడా దాటిపోతుండే. నిన్న 650 మంది విద్యార్థులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విధి లేక ఇంకే వేరే ప్రత్యామ్నాయం లేక ఒక చిన్న పరీక్ష కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆ పరీక్ష ఫలితాలు తర్వాత కేవలం పరీక్షా ఫలితాలే కాకుండా వారి వారి సామాజిక నేపథ్యం, అంటే పేదరికంలో ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలకు నేరుగా అడ్మిషను, అలాగే సింగిల్ పేరెంట్లెస్ చిల్డ్రన్ అట్లా ప్రాధాన్యత అంశాలుగా వారికి అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే ఇక నేను ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఇంత గొప్ప పాఠశాలకి ఇన్ని అడ్మిషన్లు. చాలామందిని నేను ఉదయం నుంచి ఎంతోమంది మాకు సీటు కావాలి, ఒక్క సీటు సార్ ప్లీజ్, ఒక్క సీటు సార్, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ, ఇక నేను పేర్లు చెప్పడం లేదు కానీ అందరూ వివిధ స్థాయిలో హోదాలలో ఉన్న ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రెఫరల్ మా అబ్బాయికి మా అమ్మాయికి ఒక సీటు ఇవ్వండి అని. ఈ రకంగా మా పాఠశాలకి రావడం చాలా గర్వకారణం, సంతోషంగా ఉంది. అదే సమయంలో ఇంతమంది విద్యార్థులను తిరిగి మళ్ళీ అడ్మిషన్లు లేవని చెప్పి వాపసు పంపడం కూడా చాలా బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే గత సంవత్సరంలో మా విద్యార్థులు సాధించిన ఫలితాలు 10వ తరగతిలో జిల్లా స్థాయిలో అత్యున్నత ఫలితాలు, 20 మంది విద్యార్థులకి ఉచిత ఇంటర్మీడియట్ కార్పొరేట్ స్థాయి విద్యకు 20 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం, తర్వాత కాగ్నిజెంట్ ద్వారా 7 మంది విద్యార్థులకు కాగ్నిజెంట్ స్కాలర్షిప్, ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్ నుంచి ఎన్ఎంఎంఎస్కు 11 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం, ఇట్లా వివిధ కార్యక్రమాల ద్వారా మా విద్యార్థులు ప్రదర్శించిన పనితీరు పర్ఫార్మెన్స్ని బట్టే ఈ అడ్మిషన్లు రావడం జరుగుతుంది. అలాగే మాకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వారి సహాయం వల్లనే జరిగింది. ఇదంతా అభివృద్ధిలో అది ఒక ప్రధాన కారణం. అంటే ప్రైవేట్ పాఠశాలలో గతంలో ఇక విద్యకు సంబంధించి చూసుకున్నట్టయితే పోటీ అనేది ఉంటుంది. అంటే తెలుగు భాష వెనుకబడుతనం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్రెంచ్కి సంబంధించి స్పానిష్కి సంబంధించి కూడా భాషలను కూడా నేర్చుకోవడం జరుగుతుంది పిల్లలు. అది ఎలా ఉంది సార్ ఆ విషయంలో? మా పాఠశాల ప్రత్యేకతలలో ఒకటి గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఈ పాఠశాలలో ఫ్రెంచ్ మరియు స్పానిష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఇఫ్లూ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్, దానికి గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారే సహకరించారు. వారి సహకారంతోనే ఇక్కడ ఇఫ్లూ ఆధ్వర్యంలో ఫ్రెంచ్ మరియు స్పానిష్ మా విద్యార్థులు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, 9th క్లాస్ విద్యార్థులు. ఇది రాష్ట్రంలో మరే పాఠశాలలో కూడా లేని ప్రత్యేకమైన సౌకర్యం. అలాగే ఈ పాఠశాలకు ఎన్సిసి ఉంది. ప్రతి పోటీ పరీక్ష కోసం ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం, మా ఉపాధ్యాయులందరూ కృషి చేసి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం కూడా వివిధ పోటీ పరీక్షలలో మా విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పారితోషికాలు పొందడం వల్ల కూడా ఇది బాగా ఫేమస్ అయిపోయి అది విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ప్రత్యేకతల్లో ముందుగా ఫ్రెంచ్ స్పానిష్ ఇఫ్లూ మా విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులకు ఫ్రెంచ్ స్పానిష్ 2 బ్యాచ్లు జిల్లాకు సంబంధించి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మీదో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉంటే వారిని అడ్మిషన్ తీసుకుంటున్నారు మన స్కూల్లో? ముందుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలాగానే ఇందిరానగర్ పాఠశాలలో కూడా మా కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా సీటు ఇవ్వాలి. అలాగే వారి మొదటి ప్రాధాన్యత. తర్వాత పేరెంట్లెస్ అనాథలు కానీ, తర్వాత సింగిల్ పేరెంటు, పూర్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్న వాళ్ళకి చివరగా నిన్న ప్రతిభా పరీక్ష నిర్వహించడం, దాంట్లో వచ్చిన మార్కుల్ని కూడా అన్నిటినీ క్రోడీకరించి అడ్మిషన్ కమిటీ వేసిన ఒక 5 సభ్యులతోని ఆ కమిటీ నిర్ధారిస్తుంది. ఇవన్నీ అంశాలని తీసుకొని ఆ తర్వాత తుది ఫలితం ప్రకటిస్తామని చెప్పాం. అంటే విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏం చెప్తారు సార్? రాబోయే పిల్లలకు కావచ్చు, ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? పిల్లలకు ఇందిరానగర్ పాఠశాల ఎప్పుడూ నిత్యనూతనమే, ఎప్పుడూ సూపర్ పర్ఫార్మెన్సే. ఇది ఇలాగే అంటే మా పర్ఫార్మెన్స్ వల్లనే తల్లిదండ్రులు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు.
ఈ ఆదరణని కొనసాగించాలంటే మేము మరింత శ్రమపడి పనిచేయాలి. మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఏకతాటి మీద అట్లా రాత్రి 10:30 9 వరకు కూడా కష్టపడి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అయితేనేమి, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవడం రాత్రి 9 గంటల వరకు గర్వంగా చెప్పగలిగితే ఏ పాఠశాల కూడా ఈ మా ఉపాధ్యాయుల వల్ల పనిచేయలేదు. అందుకే మాకు ఇంత ఆదరణ. డెఫినెట్గా నేను ఒక విషయం అయితే మన సిద్దిపేటలో కాదు, మన జిల్లా మొత్తంలో కూడా ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా ఇంత అడ్మిషన్ ఈ స్థాయిలో రావు. అది మా పాఠశాలకే వచ్చినందుకు చాలా గర్వంగా ఇస్తున్నాను. ఇది మా అందరి సమిష్టి కృషి. అంటే ఇక్కడున్న పరిస్థితి బట్టి సార్, ఒక మ్యాథ్స్ టీచర్గా మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇటువంటి ఒక మంచి వాతావరణం అనేది రావడం అనేది ఎంతో సంతోషకర విషయం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా నడవడం అనేది గొప్ప విషయం. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆ విషయంలో సో నమస్కారం అండి, నా పేరు లక్ష్మారెడ్డి. నేను మ్యాథ్స్ టీచర్. ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. వాస్తవానికి ఈ పాఠశాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ ఉపాధ్యాయుని సర్వీస్లోనైనా ఎక్కువ మంది పిల్లలు చెప్తే మనకు సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని ఓన్లీ జీవితం 2 సాధకమవుతాయి. ఎప్పుడైతే విద్యార్థులు ఒక ఉపాధ్యాయుని సరిపోయేంత ఉన్నారో ఆ ఉపాధ్యాయునికి చాలా సంతోషంగా ఉంటుంది, చెప్పడానికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే మేము 6th క్లాస్ నుండి ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే పిల్లలు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరబేదునిస్తూ అత్యంత ప్రతిభ కనబడిన విద్యార్థులకు ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్ చెప్పడం వల్ల నిజంగా ఈరోజు సొసైటీలో ఒక మంచి నమ్మకం కలిగింది. వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుత సమాజం ఐఐటి, నీట్ అని ఆ విధంగా పోతున్నారు. మరి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎందుకు ఇవ్వద్దు, మన పిల్లలకు కూడా ఈ అవకాశం ఎందుకు కల్పించొద్దు, మనం చేద్దామని ఒక డిస్క్రిమినేషన్ పిల్లలను చేసి మరీ పూర్ ఉన్న స్టూడెంట్స్ను ఒక బ్యాచ్ చేసి, ఆ హయ్యెస్ట్ మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఒక బ్యాచ్ చేసి వాళ్ళకు అడ్వాన్స్ అందియడం, వీళ్ళకు బేసిక్స్ చెప్పడం, మిడిల్లో ఉన్న పిల్లలకు ఈ స్టాండర్డ్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల నిజంగా పిల్లలు బోరుగా ఫీల్ గారు, మంచిగా వచ్చిన విద్యార్థులు ముందుకెళ్తారు. రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వాళ్ళు అందుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రధానంగా మ్యాథ్స్లో ఈ విధంగా చేయడం వలన ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఆఫ్టర్ 10th క్లాస్ నిజంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను మనం 10th క్లాస్ తర్వాత చాలామంది పట్టించుకోరు అనే ఒక అపవాదం ఉంది. వాస్తవానికి నిజంగా చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి తర్వాత వాళ్ళు మన పిల్లలు మన స్కూల్ నుండి వెళ్ళిపోతే నిజంగా వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యేంత వరకు కూడా మనం బాధ్యత తీసుకుంటే ఇలా ఆ బాధ్యత తీసుకోవడం వల్ల సొసైటీ నమ్మింది. వాస్తవానికి అంటే ప్రభుత్వ పాఠశాలలో అంటే మీరు వచ్చినటువంటి స్టాండర్డ్ సంబంధించి ఉపాధ్యాయులు ఎవరైనా కూడా డిఎస్సి ఇటు సంబంధించిన వచ్చిన వారే కాబట్టి ఎంతో నైపుణ్యత ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలో వారు ఎటువంటి నామ్స్ అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కావచ్చు, డిగ్రీ స్టాండర్డ్ కావచ్చు వాళ్ళు చెప్తున్నారు. వీటి మొగ్గు చూపాల్సిన అన్ని స్కూళ్ళలో కూడా ఇటువంటి కాంపిటీషన్ ఉండాలని చెప్పి ఆ సంబంధించిన ఉపాధ్యాయులకు మీరు ఏం చెప్తారు, విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? నిజంగా ఉపాధ్యాయులకు ఒక విషయం చెప్పొచ్చు. వాస్తవానికి మాకు గవర్నమెంట్ కల్పించే లీవ్స్ ఉంటాయి, అనేక రకాలైన లీవ్ సదుపాయాలు కూడా ఉంటాయి. నిజంగా మనం కొంత త్యాగం చేస్తేనే మన విలువైన లీవ్లను కావచ్చు, మన సమయాన్ని కావచ్చు, కొంత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల గురించి మనం త్యాగం చేసినప్పుడే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. లేదు నాకు సంబంధించిన సౌకర్యాలన్నీ ఉపయోగించుకుంటాను, నేను అన్నిటి ఉపయోగించుకుంటాను, సెలవులను ఉపయోగించుకుంటాను, అన్ని ఉపయోగించుకుంటాను, ఎటువంటి టైం ఇవ్వను అంటే ఇటువంటి రిజల్ట్స్ రావండి. ఖచ్చితంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో చేసే ఉపాధ్యాయులు వాళ్ళ సమయాన్ని కొంచెం వెచ్చించినట్టయితే, వాళ్ళ లీవ్లను కొంచెం త్యాగం చేసినట్టయితే జీవితము 2 సార్థకమవుతాయి. విద్యార్థులకు వచ్చినట్టయితే విద్యార్థులు యథా రాజా తదా ప్రజ. నిజంగా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను పట్టించుకున్నట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ, తల్లిదండ్రులు అందరికీ కూడా లేదు ఈసారి కంపల్సరీ మా పిల్లల గురించి ఆలోచిస్తున్నా అని ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఏవైతే యాక్షన్ ప్లాన్ తీసుకుంటాడో దానిలోకి ఆటోమేటిక్గా విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, సొసైటీ కానీ ఆటోమేటిక్గా ఆ టీచర్ హ్యాండ్లోకి వచ్చేస్తాయి. ఓకే, అంటే ఒక క్లాసులో 4 నుంచి 5 సెక్షన్లు ఉండడం జరుగుతుంది. మీకు భారం అనిపిస్తలేదా సార్ ఆ విషయంలో? నిజంగా కొంత భారం అనిపించినప్పటికీ దానిలో ఉన్న సంతృప్తి వేరుగా ఉంటుంది. వాస్తవానికి ఏదైనా మనం భారం అనుకుంటే ఏ పని చేయలేం. నిజంగా ఇష్టంతో చేస్తే నాకు కష్టం విలువ తెలియదు. సో ఇష్టంతో చేయాలి అంతే. ఏ పని చేసినా ఇష్టంతో చేస్తే వాస్తవానికి అందులో కష్టం ఉండదు. పిల్లల రిజల్ట్ చూసిన తర్వాత అల్టిమేట్గా మనకు వచ్చే సంతోషం ఏంటంటే నిజంగా మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాలి, ఇంకా సొసైటీని, ప్రభుత్వ పాఠశాలను బ్రతికియాలి. చంపేది వీటికి బ్రతికిస్తే వీళ్ళు ఎవరో బతికించుడు కాదు, ఏదో పబ్లిసిటీ కాదు, ఏదో కాదు. వాస్తవం ఫీల్డ్ లెవెల్లో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గర పిల్లలు అడ్మిషన్కి వస్తారు. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతాం. ఈ విషయంలో గత 6-7 సంవత్సరాల నుండి రామస్వామి సార్ ఉన్నప్పటి నుండి
ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సారు, తర్వాత ఎంతోమంది డోనర్స్. వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఇక్కడ ప్రతిభ చూసి, ఇక్కడ టీచర్లు, విద్యార్థులు, సొసైటీ యొక్క ఉత్సాహం చూసి ఎంతోమంది దాతలు కూడా ముందుకొచ్చి ఈరోజు ఇన్ని సౌకర్యాలు కల్పించారంటే నిజంగా ఒక ఉపాధ్యాయులుగా, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులుగా వాళ్ళ జీవితం ధన్యం. ఖచ్చితంగా ఇంతమంది పిల్లలకు సర్వీస్ చేసే అదృష్టం ప్రతి ఉపాధ్యాయునికి ఒక 8 ఇయర్స్ ఉంటుంది మినిమం. ఆ 8 ఇయర్స్ లోపల సర్వీస్ చేసే అదృష్టం ఇంకే స్కూళ్ళల్లో ఉండదు. కాబట్టి ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనే ఒక ప్రగాఢ పట్టుదలతోటే ఇక్కడ ఉపాధ్యాయ బృందం పనిచేస్తుంది. మీరు ఒక ఇంత సంతోషంగా చెప్తున్నారు, విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే పిల్లలను పంపించడం ఒక మీ బాధ్యత కాదు, వారిని కూడా ఇంటి దగ్గర వెళ్ళినా కూడా మీరు బాధ్యతగా తీసుకొని చదివించినట్లయితే ఇంకా ప్రయోగులు అవుతారని చెప్పి ఆ విషయంలో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఆ విషయంలో నిజంగా తల్లిదండ్రులకు ఒక విషయంలో నేనైతే చాలా సంతోషపడుతున్నాను సార్. ఎందుకంటే మేము నిజంగా ప్రైవేటు పాఠశాలలు 8:30కి స్టార్ట్ అవుతాయి. మేము కూడా ప్రభుత్వ పాఠశాల కూడా 8:30కే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? 5 వరకు ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయితే 10th క్లాస్ కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇచ్చినప్పుడు 6, 9 వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ప్రైవేటు పాఠశాలలతోటి ఆ సమయంతో ఆ టైమింగ్స్ తోటి దానికంటే ఎక్కువ సమయం గవర్నమెంట్ స్కూల్లో టైమింగ్స్ ఉండడం అనేది తల్లిదండ్రులను ఆకర్షించింది. వాస్తవానికి వాళ్ళు ఎప్పుడైతే దీనికి ఆకర్షించబడ్డారో కంపల్సరీ మన పిల్లల్ని అక్కడికి టైం ప్రకారం తోలాలి, అక్కడికి మనం పంపించినట్టయితే అనుకున్న రిజల్ట్ వస్తుంది. మళ్ళీ తరచుగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వలన వాళ్ళకి ఇందులో ఉన్న లోటుపాట్లు, పిల్లల అభివృద్ధి వాటి గురించి తెలియడం వలన ఖచ్చితంగా నిజంగా ఇట్లా మనం ఈ పద్ధతి ప్రకారం పోయినట్టయితే బాగుంటుందని ఎప్పుడు తరచుగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. మళ్ళీ ప్రధానంగా చెప్పాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉన్న టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ రావడం జరుగుతుంది వాస్తవానికి. ఎందుకంటే గత హెడ్ మాస్టర్ ఎంత చేసిండో అంతకంటే ఎక్కువ చేద్దామన్న కాన్సెప్ట్ కొద్దిగా వచ్చిన హెడ్ మాస్టర్లు ఉన్నారు తప్ప తక్కువ లేరు. అంటే ఈ స్కూల్లోకి వచ్చిన ఆప్ట్ చేసుకునే టీచర్లు కూడా అదే లక్ష్యంతో వచ్చినప్పుడు తప్పకుండా ఇందిరానగర్ ప్రతిభ ఇంకా ప్రగతి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంటే వచ్చినటువంటి ఉద్యోగం విషయంలో ఇష్టం కొద్దీ పనిచేస్తున్నాం తప్ప మాకు ఈ స్కూల్కి వస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంత మంచి ఉత్తమ విద్యార్థులను తయారు చేయడంలో మేము కీలక పాత్ర పోషించడం, అది ఇందిరానగర్ నుంచి మాకు ఇంత మంచి పేరు రావడాన్ని మేము ఎంతో గౌరవిస్తున్నామని చెప్పి ఒక టీచర్ చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? 10th క్లాస్. ఎట్లా ఏం నేర్చుకుంటున్నారు? మీరు స్పానిష్ సంబంధించి, ఫ్రెంచ్ సంబంధించి లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం జరిగింది. స్కూల్ సంబంధించిన అట్మాస్ఫియర్ ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఇప్పుడు ఈ స్కూల్లో స్పానిష్ నేర్చుకుంటున్నా. అప్పుడు 9th నేర్చుకున్నా, 9th అయిపోయింది. ఈ స్కూల్ చాలా అంటే ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది. టీచర్స్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకు కూడా చాలా పేషెన్సీగా ఏం అడిగినా చెప్తారు. అంటే మా సిలబస్ కాకుండా ఇంకా ఐఐటి వాళ్ళ అంటే వేరే ఎన్సీఆర్టీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ సిలబస్ కూడా చెప్తారు. అంటే ఉదయం 8:30కి మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే ఒక పేరుకి సంబంధించిన పిల్లలు చూస్తుంటుంటే మీకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని శిక్షణలు ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క మౌలిక వసతుల విషయంలో కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ విషయంలో గతంలో ఇటువంటి లేకుండే, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ విషయంలో? అంటే మార్నింగ్ 8:30కి వెల్బింగ్ సెషన్తో స్టార్ట్ అవుతుంది, 9:30కి ప్రేయర్ అవుతుంది, 10:45కి అట్లా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, 4:45 వరకు ఉంటుంది స్కూల్. అంటే మీరు చెప్పండి, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 10th క్లాస్ చదువుతున్నాను. స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. అండ్ ఫెసిలిటీస్ స్కూల్లో ఉన్నట్టు ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో ఉన్నాయి. మేము ఇక్కడ ఇందిరానగర్లో చదువుతున్నామంటే బయట ఇందిరానగర్ మీకు సీట్లు ఎట్లా వచ్చింది అట్లా అడుగుతారు. మళ్ళీ పొద్దున 8:30కి 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ నైట్ 8 దాకా తీసుకుంటారు. వాళ్ళే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు, ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. అంటే మీరు చెప్పండి, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, ఎటువంటి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు మీరు? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ ఇఫ్లూ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఫ్రెంచ్, స్పానిష్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్పించారు. నేను ఫ్రెంచ్ నేర్చుకున్నా. 2 పేజెస్ కంప్లీట్ అయినాయి. నేను ఫ్రెంచ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటా. जे मैपल जाह्नवी, जे स्वी सिंधियन, जबीता सिद्धिपेट, जे पार्ले तेलुगु, आंग्ल, इंग्लिश, एंपुद फ्रांसे, जे बोकुले फ्रांस. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ స్కూల్కి సంబంధించి పరిసరాలు చూస్తుంటే గతంలో ఇటువంటి లేకుండే, ఇప్పుడు ఇటువంటి ఉండడం వల్ల తోటి విద్యార్థులు మీతో ఏం చెప్తున్నారు ఆ విషయంలో?
ఫస్ట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చినాయి కాబట్టి చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. స్పానిష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ చాలా హెల్ప్ అవుతుంది. సో మాకు చాలా బెనిఫిట్ ఉంది. మీరే క్లాస్ చదువుతున్నారు, మీరేం నేర్చుకుంటున్నారు ఇక్కడ? నేను 10th క్లాస్లో చదువుతున్నాను. నేను స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఈ స్కూల్లో చదవడం అంటే అందరికీ ఇష్టం. నేను స్పానిష్లో కొంచెం వర్డ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. Hola, buenas tardes. Me llamo Onisa. Yo soy estudiante. Yo soy en grado 9. Yo soy estudio en la escuela ZPHS Indranagar de Siddipet. Yo vivo en Siddipet. Yo tengo 14 años. En mi familia hay 5 miembros. Mi madre, mi padre, mis 2 hermanos y yo. Gracias. అది ఎన్ని రోజులు పట్టింది ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి? మీకు సంబంధించింది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్లో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజులు పట్టింది ఇవి నేర్చుకోవాలంటే మీకు? మాకు ఇది నేర్చుకోవాలంటే ఒక 8 months దాకా పట్టింది. టోటల్ 1 year కోర్స్ ఇది. కానీ మాకు ఎగ్జామ్స్ వల్ల డిస్టర్బెన్స్ అయినా మాకు చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు మేము స్పానిష్లో ఫ్రెంచ్లో చాలా బాగా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు దానికి కారణం అయితే హరీష్ రావు సార్. సో నేను ఇప్పుడు చదువుతున్నానంటే దానికి అన్నిటికీ కారణం హెచ్ఎం సార్. అందుకే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకున్న వాళ్ళని చూశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అక్కడికి వెళ్తేనేమో డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇక్కడైతేనే ఫ్రీగా ఉచితంగా విద్యను అభ్యసిస్తారు. కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అక్కడ పరిస్థితి, ఇక్కడ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అనుకోవచ్చు? ఇక్కడైతే బాగుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ స్కూల్ అని ఫస్ట్ ఎవరు రాకపోదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో రావాలనే వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మాకు అడ్మిషన్స్ కూడా లేవు. అడ్మిషన్ దొరకడం అంటే చాలా కష్టం. ఇంకా ఫెసిలిటీస్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఉండకపోవచ్చు ఇలాంటి ఫెసిలిటీస్, కానీ ఇప్పుడు మా స్కూల్లో ఉన్నాయి. మీరు చెప్పండి, మీరే క్లాస్ చదువుతున్నారు, ఏ స్టాండర్డ్ చదువుతున్నారు ఇక్కడ? Myself, I am K.R. Varun from 10th standard. I am from Siddipet Urban. Okay, then I am learning Spanish in our school. I am very lucky to study in this school because many facilities are provided by our ex-minister Sri Tannir Harish Rao Garu and our headmaster Sri Ramasamy sir. Present he is not there. He is a SO of the Siddipet. And I am learning Spanish in 3 months and 2 online classes and 1 offline class they provided. And if we have any doubts, they will come from IFLU University to Siddipet. It is Saturday and they clarify our doubts. And the use of Spanish is if we go to any countries, we talk in a fluently to the public in the country. That is a very lucky opportunity to learn Spanish. If we go to private schools, we will pay money to the schools or institutes. This is very good opportunity, I think. They said that IFLU University after 10th there is jobs in IFLU University. I will write exam and do jobs. There is jobs in IFLU University. Okay. అంటే ఇక్కడ స్కూల్కి సంబంధించి చూసుకున్నదే ఇందులో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి నీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట, వారు ఏమంటున్నారు ఆ విషయంలో? అంటే ఇక నువ్వు ఇందిరాగాంధీ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారుగా, ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు నీతో? నువ్వేమో పైసలు కట్టకుండా మంచిగా చదువుకుంటున్నావు, మేము పైసలు కట్టి కూడా సరిగ్గా స్టడీస్ కానీ సిలబస్ కానీ సరిగ్గా కంప్లీట్ అవ్వట్లేదు. మన అడ్మిషన్స్ ఉంటే సార్ వాళ్ళని అడగొచ్చు కదా అని నన్నే అడుగుతున్నారు. నేను చాలామందికి చెప్పాను అక్కడ మా స్కూల్లో అడ్మిషన్స్ లేవని, అయినా కూడా వాళ్ళు తరచుగా నన్నే అడుగుతున్నారు అడ్మిషన్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చు కదా అని.
అంటే ఏ విద్యార్థిని చూసుకున్నా కూడా ఇందిరానగర్ స్కూల్ అనేది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మౌలిక వసతులతో పాటు టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని బుక్స్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. డ్రెస్సులకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాల్లో మాకు ఇటు వ్యాయామానికి సంబంధించి చూసుకోవచ్చు, కరాటే కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించిన కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అదేవిధంగా ఈ యొక్క భాషలకు సంబంధించి ఫ్రెంచ్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, ఈ యొక్క వీక్లీ వన్స్ టైం కూడా క్లాసులు కూడా యూనివర్సిటీ ద్వారా మాకు అది అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి హరీష్ రావు యొక్క చొరవతో, అదేవిధంగా హెడ్ మాస్టర్గా గతంలో ఉన్నటువంటి రామస్వామి కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజా ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మేము ఇష్టంగా పనిచేయడం వల్లనే ఈ యొక్క ప్రజాప్రతినిధులు మాకు సహకారంగా ఉంటూ అన్ని వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. విద్యార్థులను చూసుకుంటే 1210 మంది విద్యార్థులు ఈ యొక్క 6 నుంచి 10th వరకు ఈ యొక్క స్టాండర్డ్ ఉన్నటువంటి పిల్లలు ఒక క్లాస్కు 4 నుంచి 5 సెక్షన్లు కూడా ఉండడం వల్ల గొప్ప విషయం. ఎందుకంటే ఈ యొక్క ఉపాధ్యాయుల విషయంలో చూసుకున్నట్టే మేము ఇష్టంగా పనిచేస్తున్నాం. పిల్లల్ని మేము ఇటువంటి ఒక మంచి దశకు తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం. కాబట్టి మేము ఇష్టంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇచ్చే జీతము సార్థకత కావాలంటే ఈ యొక్క పిల్లలను మంచి దశకు తీసుకొచ్చి వృద్ధి దశకు తీసుకొచ్చినట్టయితే వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎప్పుడు కూడా స్థిరంగా మమ్మల్ని గుర్తుంచుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము చేసే ఉద్యోగానికి ఒక సంతోషంగా చేస్తున్నామని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్నారు, ఇటు విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.